కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా సర్వస్వం నుండి జాతక కథ. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. శ్రావ్యశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యము పైతరగతుల వారి అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు. సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను, వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పాఠకుల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు. 1947 ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జనజీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెను మార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గిలగిలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు. రావిశాస్త్రి కథన పద్ధతి చాలా పదునైనది. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు, మహిషి, రత్తాలు, రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలను రచించాడు. ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. వారి రచనల జాబితా కథాసాగరం, 6 సారా కథలు, రాచకొండ కథలు, 6 సారో కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు, రత్తాలు రాంబాబు, సొమ్మలు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు ముఖ్యమైనవి. వీరు రాసిన నాటకం, నాటికలు: నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ, గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు. నిజం నాటకం ఆ రోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణం ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. 1922 జూలై 30న పుట్టి, పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాలను ఎదిరించి, నెలల తరబడి జైలు పాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధా సర్పదష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు. నాకు ఈ మధ్య రోజులు బాగులేవు. మంచి జ్యోతిష్కుడు ఒక ఆయన మా ఊరు వచ్చాడని నా స్నేహితుడు రెడ్డి చెప్పాడు. రెడ్డికి రోజులు బాగున్నాయి. అటువంటి వాళ్ళు జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతనికి ఇంతగా అంతగా అల్లంతగా పెద్దవాడిని అయిపోదామనే కోరిక, జాతకాల మీద ఎంతో నమ్మకం ఉన్నాయి. జాతకం చూసేవారికి ఎవరికైనా సరే అతను తన జాతక చక్రం చూపిస్తాడు. అతనికి రాజయోగాలు చాలా ఉన్నాయని వారందరూ చెప్తారు. అతని యోగం కూడా అలా వారు చెప్పినట్టుగానే ఎంతో చక్కగా ఉంది. దాంతో నాకు కూడా జాతకాల మీద ఈ మధ్య తిరిగి నమ్మకం కుదిరింది. నేను, రెడ్డి ఓసారి ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం. అతను రెడ్డిగారి జాతకం చూసి అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు.
రెడ్డి చాలా గర్వించాడు. ఆ జాతకుడు నా జాతకం చూసి ఓ పెదిమి విరిచాడు. ఆ తర్వాత అబ్బే అన్నట్టుగా నా జాతకాన్ని చూసి చప్పరించాడు. ఆఖరికి నా జాతకం చదివి నన్ను భూమట్టం చేసేశాడు. రెడ్డికి నా జీవితపు నిజమైన నిత్య జాతకం కూడా తెలుసు. నా విషయంలో నిజం చెప్పగలిగిన జాతకుడు తన విషయంలో నిజం చెప్పే ఉంటాడని అతనికి బాగా నమ్మకం కలిగిందనుకుంటాను. అతను చాలా ఆనందించాడు. నాకు అర్థమైంది. అతను చాలా గర్వించాడు. నాకు అర్థమైంది. నాకు జాతకాల మీద నమ్మకం పూర్తిగా ఎప్పుడూ పోలేదు. ఆశ ఉన్నంతకాలం నమ్మకం పోదనుకుంటాను. 2-3 జ్యోతిష్కులు నా జాతకం కూడా బాగానే ఉందన్నారు. నాకు శుక్రుడు చాలా బాగున్నాడన్నారు. రెడ్డికి రవి బాగున్నాడన్నారు. రవి గవర్నమెంట్ గ్రహంట. అంటే మంచి మంచి అధికారాలు ఇస్తాట, మంచి హోదా ఇస్తాట. శుక్రుడు మంచి మంచి సౌఖ్యాలు సరదాలు ఇస్తాట. డబ్బు లేని సరదా అదేం సరదా అని అడిగాను నేను. అంటే జ్యోతిష్కుడు చెప్పాడు, రెడ్డి గారికి ₹1,00,000 ఉద్యోగం రావచ్చు, మీకు ₹1,00,000 గల స్త్రీతో సౌఖ్యం మాత్రం రావచ్చు. తేడా తెలిసిందా? తేడా తెలిసింది నాకు. కానీ జాతకులందరికీ ఆ సౌఖ్యమే కాకుండా ఆ ₹1,00,000 కూడా కావాలనుంటుంది. స్త్రీ సౌఖ్యం స్త్రీ సౌఖ్యమే, ₹1,00,000 సౌఖ్యం ₹1,00,000 సౌఖ్యమే. బర్కిలి పెట్టి కొనుక్కుందికి ₹1 సౌఖ్యం లేనప్పుడు జాతక చక్రం మీద చిరాకు వేస్తుంది. అటువంటి సమయాల్లో జాతకం ముందు ముందుకి బాగుంటుందని ఎవరైనా చెప్తే మాత్రం ఆ జ్యోతిష్యుడి మీద నమ్మకం కుదురుతుంది. చాలా కాలం కిందట నేను కాణీకి 2 మార్క్ సిగరెట్లే కాల్చేవాణ్ణి. ఇప్పుడు శని మహాదశ చిక్కుల్లో ఉన్నట్టే అప్పుడు రాహు మహాదశ రాపిడిలో ఉండేవాణ్ణి. ఆ రాపిడి రోజుల్లోనే ఓ రోజున నాకు నా జాతకం చదివించుకుందామనే అభిలాష తొలిసారిగా కలిగింది. సాయంకాలపు చీకట్లో మా అమ్మ కాకరకాయల కాబోలు తరుగుతోంది. అమ్మా, నా జాతక చక్రం ఉండాలి కదమ్మా అన్నాను. ఉందిరా నాయనా, ఏది ఓసారి తీసిద్దు, మంచి జ్యోతిష్కుడు వచ్చేట, ఫ్రీగా చూస్తాట. కూర తరిగాక తీసిస్తానుండు. కూర తరిగేసరికి బాగా చీకటి పడింది. మా అమ్మ ఓ సందుకు పెట్టెలోంచి ఓ పాత కాగితం వెతికి తీసిచ్చింది. అదేరా నీ చక్రం, పట్టుకు వెళ్ళు అంది మా అమ్మ. పట్టుకు వెళ్ళాను. జ్యోతిష్కుల్లో రకరకాలున్నాయి. కొన్నింటివి మాసిన గడ్డాలు, మరికొన్నింటివి బాగా గీసిన గడ్డాలు. మాసిన గడ్డాల వాళ్లే జాతకాలు బాగా చూస్తారని నేను కొన్నాళ్ళు ఓ అభిప్రాయంతో ఉండేవాణ్ణి. ఆ జ్యోతిష్కుడిది నున్నగా ఉన్న ముఖం. అతను బాగా ముస్తాబై ఉన్నాడు. అతను సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి ఏదో అత్తరు రాసుకున్నట్టుగా కూడా నాకు తోచింది. పార్కు లైటు వెలుగులో పచ్చగడ్డి మీద కూర్చున్నాడు. అతనికి 40 ఏళ్ల వయసు అప్పటికి ఉండి ఉండవచ్చును. కానీ ఆ రోజుల్లో 40కి 55కి మధ్య వయసులో తేడా నేను చెప్పలేకపోయేవాణ్ణి, తెలుసుకోలేకపోయేవాణ్ణి. అతను కట్టుకున్న పంచె పాల రంగులో ఉంటే అతను తొడుక్కున్న జుబ్బ జిలేబీ రంగులో ఉంది. ఖరీదు కండువ కర్పూరపు దండలా ఉంది. అతని ముఖం కలువల్ని చూసి వెలిగే నెలరాజులా ఉంది. అతనికి కొంచెం దూరంలో కొన్ని మిడిల్ క్లాస్ ముదురు కలువలు కూర్చుని ఉన్నాయి కూడాను. అప్పటికి ఇంకా మా రెడ్డి నాకు స్నేహితుడు అవలేదు. కొండకర్ల పంతులుగాడనే పేరుగల అప్పడు పంతులు నాకు ఓ ఏడాది జూనియర్గా చదువులోనూ 2 ఏళ్లు సీనియర్గా వయసులోనూ ఉండి నాకు స్నేహితుడిగా ఉండేవాడు. జ్యోతిష్కుడి పేరు చలపతిరావు అనుకుంటాను. వయసులో తనకంటే ఎంతో పెద్ద అయినప్పటికీ ఆ జ్యోతిష్కుడితో చనువుగా ఉండేవాడు మా అప్పడు పంతులు. పంతుల్ని వాడి విధవక్కని చలపతిరావు సినిమా నుంచి ఇంటికి దిగబెడుతూ ఉండేవాడు. పంతులుగాడి విధవక్కకు కూడా జాతకాల సరదా ఉండేది. జాతకాల గురించి ఆవిడ చలపతి కేకలు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకునేవారు. ఆవిడ వైధవ్యానికి కారణం కుజదోషం అని చలపతి చెప్పేవాడు. తన భర్తని నీచ శుక్రుడు నట్టేట్లో కలిపేడే కాని దోషకుజుడి పాపం పాలు అందులో ఏమీ లేదనేది ఆవిడ. వారిద్దరిది ఆ జాతకాల సరదా అప్పుడు పంతులకు కూడా అంటుకుంది. వాడు నన్ను రెచ్చగొట్టి నా జాతకం తవ్వింపించి తీయింపించి చలపతి చేతిలో పెట్టాడు. పార్కు లైటు మసక వెలుగులో చలపతి నా జాతకం చూసి భేషా
అన్నాడు. ముదురు కలువల గుంపులోంచి ఓ 24 నెలల బాలుడు నడుచుకుంటూ వచ్చి చలపతి కండువా లాగాడు. ఆ బాలుడు మేనత్తో పెత్తల్లో కాబోలు బడవకానా అంటూ వడివడిగా పుస్తెలు, హారాలు, గాజులు చప్పుడు చేసుకుంటూ వచ్చి ఆ బాలుణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడుకుంటూ కలువల సమూహంలోకి వెళ్ళింది. చలపతి భేష్ని నేనప్పట్లో శంకించలేదు. చలపతి మళ్ళీ మరో భేష్ కొట్టి, ఏమిటయ్యా నీ పేరు? వెంకట సత్యమా? రైటో, అయితే మరి మిస్టర్ సత్యం, జాతకం చూసి నీకేం చెప్పమంటావో చెప్పు. ఏం చెప్తారో మీరే చెప్పండి. నీకేం కావాలి? చదువా, డబ్బా, అందమైన పెళ్ళామా? ఏం కావాలయ్యా నీకు అని నా వైపు నవ్వుతూ చూసి ఆ నవ్వుని కలువల మీదిగా కూడా ప్రసరించాడు చలపతి. ఈలోగా నెలల బాలుడు మళ్లీ దగ్గరికి రావడం, పుస్తెలు, హారాలు, గాజులు మరోసారి బాలుడిని లాక్కుపోవడము జరిగాయి. చలపతి ప్రశ్నకి నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకేం కావాలి? చదువా? అఫ్కోర్స్. డబ్బా? అఫ్కోర్స్. పెళ్ళామా? పెళ్లి లేకుండా ప్రేమ మాత్రం కావాలా? చెప్పవయ్యా. పిల్లల్ని ఉన్నియ్యండి. ఏ బాబూ, నీ పేరేమిటి? నీకు నేను కావాలా? పెళ్లి లేకుండా ప్రేమ మాత్రం కావాలా? చెప్పవయ్యా. పిల్లల్ని ఉన్నియ్యండి. ఏం బాబూ, నీ పేరేమిటి? నీకు నేను కావాలా, ఆవిడ కావాలా? మీవాడు ముద్దుగా సుభాష్ బోసులా ఉన్నాడండి, నాకు పెంచుకుందుకు ఇచ్చేయండి. ఇవ్వరా? పోన్లేండి. జాతకం ఉందా? చూస్తానివ్వండి. నేను చూడగలనే, కొత్తవాడినేం కానుస్మండి. మిమ్మల్ని నాకు తెలుసు. రెడ్డిపిల్లి అగ్రహారం కాదు మీది. సూరప్ప మా పెద్దత్తగారు, వెంకప్ప కూతురే మా ఆవిడ. వెంకప్ప కూతురే చలపతి భార్య అని తెలిసేసరికి ముదురు కలువల్లో కలకలలు బయలుదేరింది. మా దగ్గర నుంచి లేచి అక్కడికి వెళ్లి అత్తయ్యలతోనూ, వదినలతోనూ, మరదళ్లతోనూ, మేనగోడళ్లతోనూ చలపతి మాట్లాడి వాళ్ళందరికీ తను వచ్చి తీరుతానని వాగ్దానాలు చేసి తిరిగి మా దగ్గరికి వచ్చేసరికి అరగంట పట్టింది. ఆడవాళ్లను లాగడానికి కొంతమంది పాట, ఆట ఎరగా వేస్తారు. కొంతమంది వేషభాషల్ని ఎరగా ఉపయోగిస్తారు. కొంతమంది కథలు రాసి వాటిని ఎరగా విసురుతారు. అందు గురించి కొంతమంది ఒట్టి వయసు మీద ఆధారపడతారు. చలపతి మాత్రం జాతకాలు చదివి నెరజాడల్ని మెప్పించేవాడని ఆ తర్వాత నాకు తెలిసింది. ఎవరి ఎరలు వారివి. మా ఊళ్ళో ఓ గొప్ప వేదాంతి గారు ఉపనిషత్తులన్నీ ఉపదేశించి ఓ పెద్ద రాణిగారిని లొంగ తీసుకున్నారు. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆడవాళ్ల విషయంలో అన్ని వేదాంతాలు ఆఖరికి శయ్యాగృహానికే పయనించేస్తాయని, పందిరి మంచం మీదకే పరుగులు తీస్తాయని. ఆనాడు చలపతి పంచసర్దుకుంటూ ఝుమఝుమలాడుతూ మా దగ్గరికి వచ్చి నా జాతక చక్రం చూడకుండా ముదురు కలువల గురించి కొండకర్ల పంతులతో కొంతసేపు ముచ్చటించాడు. ఆ రెడ్డిపిల్లి అగ్రహారపు రమణీయమణులంతా తన విధవక్కత్తవారి ద్వారా తనకు కూడా బంధువులేనని చలపతి వల్ల తెలుసుకున్నాక మా పంతులుగాడు కూడా కొంతసేపు పరవశించిపోయాడు. నా జాతకం చదివించుకుందామనే సరదాలో ఉన్న నేను మాత్రం వాళ్ల పరవశాలకి దూరంగా ఉండిపోయాను. ఎట్టకేలకు చలపతి నా జాతకం పార్కు లైటు వెలుగులో చూచి, ఏమిటోయ్ వెంకటేశం, నీకు మంచి పెళ్ళం ఎప్పుడొస్తుందని అంటావు అన్నాడు. నా పేరు వెంకటేశం కాదు, పెళ్ళం కావాలని నేను అనలేదు. దేని గురించి అడిగావు? ఏం కావాలి నీకు? చెప్పవయ్యా, చెప్పు అన్నాడు చలపతి నా జాతకం చూస్తూ. డబ్బు గురించి, పెళ్ళాం గురించి అడగడానికి నాకు మొహమాటం వేసింది. మేము చిక్కుల్లో ఉన్నామని చెప్పడానికి మొహమాటం వేసి ఆ సంగతి గురించి కూడా అడగలేదు. నేను ఆలోచించి ఆలోచించి నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అన్నాను, నేను చాలా అమాయకంగా కనిపించాలని. గొప్ప ప్రశ్నే వేసేవయ్యా, చెప్తానుండు అని కొంచెంసేపు జాతకం చూసి కాగితం దించి నా వైపు చూసి, నీకు చావు లేదయ్యా అన్నాడు చలపతి. నువ్వు 1000 ఏళ్లు బతుకుతావు. ఎలా బతుకుతావు? రాయిలా బతుకుతావు. నీటిలో వేస్తే నానవు, నిప్పుల్లో వేస్తే కాలవు. నీకు రొంప పట్టదు, జ్వరం తగలదు, నువ్వు మందు తాగవు, ఏనుగొచ్చి గుద్దితే అమ్మ అనవు, రాయిలా బతుకుతావు అని వివరించి కూడా చెప్పాడు చలపతి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతావులే అంటే సరేనంటాను, కానీ రాయిలా బతుకుతావు అంటే నాకెందుకో కష్టం తోచింది.
రాయిలా బతకడం మహారాజయోగంలా ధ్వనించలేదు నాకు. కానీ ఏం చేస్తాం, బతకగలగడమే మహాసౌభాగ్యం అయినప్పుడు పువ్వులా బతికితేనేమిటి, రాయిలా బతికితేనేమిటి? ఏమైనప్పటికీ నేను 1000 ఏళ్లు బతుకుతానని చలపతి చెప్పినందువల్ల నాకు పెద్ద సంతోషం కలగలేదు. పోనీ నేను ఎంతవరకు చదువుతాను, ఏ ఉద్యోగం చేస్తాను అనే విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను. ఏమండి, నేనెంతవరకు చదువుతానండి అని నా 2 ముణుకులు నా 2 చేతులతో పెనవేసి పట్టుకుని బుద్ధిగా అడిగాను నేను. చలపతి నా జాతక చక్రాన్ని బిగించి పట్టుకుని తీక్షణంగా చూస్తున్నాడు. అతన్ని నేనేదో డిస్టర్బ్ చేసినట్టుగా ఉండు అని గద్దించాడు నన్ను. ఉండరా, సరిగ్గా చూడ్నీరా అని నన్ను మందలించాడు కొండకర్ల పంతులు. చలపతి గద్దింపుకి పంతులుగాడి మందలింపుకి భయపడి నేరం చేసిన వాళ్ళ అలా కూర్చుని అతనేం చెప్తాడా అని చూస్తున్నాను. చలపతి నా చక్రంలోకి అలా చూస్తూనే వెంకటేశమా వెంకట సత్యమా అని అడిగాడు. నేను వెంకటేశాన్ని కానని వెంకట సత్యాన్నని చలపతికి మా పంతులు గారు తెలియజేశాడు. ఎప్పుడు పుట్టావు? దుందువిలో కదూ? రైట్, దుందువి శ్రావణ శుద్ధ ఏకాదశి. రైట్ అన్నాడు చలపతి. నాకదేమిటో బోధపడలేదు. ప్రశ్నార్థకంగా పంతులుగాడి వైపు చూశాను. నువ్వెప్పుడు పుట్టావో చెబుతున్నారు, దుందువి నామ సంవత్సరంలో పుట్టేవుట అన్నాడు పంతులు. 1922 ఆగస్టులో పుట్టాను అని నేను భయపడుతూ చెప్పాను. ఎందుకు భయపడ్డానో మాత్రం చెప్పలేదు. ఇంగ్లీష్ ప్రకారం అంతే అవుతుంది అన్నాడు పంతులు. మా సంభాషణ కట్ చేస్తూ చలపతి నా చక్రంలోంచి బ్రేక్అవుట్ అయ్యాడు. సత్యం, మీ నాన్న ఏం చేస్తున్నాడు అని నా వైపు కొంచెం ఆగి మఠం మారుస్తూ పంచె సర్దుకుంటూ అడిగాడు చలపతి. వాడి నాన్నని వాడు ఎరగడే, ఎప్పుడో కునికీసాడతను అని చలపతికి చెప్పాడు పంతులు. విజయ సూచకమైన నవ్వు నవ్వాడు చలపతి. అందుకే అడిగానురా నాయనా అని ట్రయంఫెంట్గా అన్నాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? నువ్వు పుట్టిన ఏడాది తిరగకుండా ఎగిరిపోయి ఉండాలి అన్నాడు చలపతి. నేను ఆశ్చర్యపోయాను. కరెక్టే, నే 6 నెలల వాణ్ణి, మా నాన్న చచ్చిపోయాడు. చలపతి ఎడల నాకు భయము భక్తి ఎక్కువయ్యాయి. నా చక్రంలోంచి అతను తెలుసుకున్న సంగతి నిజమేనని ఆయనకి తెలియజేశాను నేను. తను కరెక్ట్గా తండ్రి చావు గురించి చెప్పగలిగినందుకు చలపతి గారు పంతులు గారి వైపు చూస్తూ నవ్వుతూ తలాడిస్తూ నరణననన్ననన నరణననన్నన నరణననన్ననన అని పాడి, ఎలా చెప్పానో చెప్పుకోరా పంతులు చూద్దాం అంటూ పంతులు మీదికి నా జాతక చక్రం గిరవాటి వేశాడు. పంతులు పట్టుకు చూసే ఆ కాగితంలోకి నేను కూడా చూశాను. నా తండ్రి మృత్యువుతో సహా నా జీవితాన్నంతా దాచుకున్న ఆ పాత కాగితంలోని గీతల్ని అక్షరాల్ని చూసి నాకు భయం వేసింది. ఆ కాగితంలో ఇంకెన్ని చావులున్నాయో, ఇంకెన్ని కష్టాలు దుఃఖాలు కన్నీళ్లు ఏమున్నాయో కదా, ఏ కత్తుల కోతలు ఏ నెత్తుడి ధారలు ఏమేమి ఉన్నాయో కదా అని నాకు చాలా భయం వేసింది. చలపతి పంతులు మా నాన్న మరణం గురించి కొంతసేపు చర్చించారు. పంతులుగాడి బావగారిని కుజుడు ఎలా ఎగరగొట్టాడో అలానే మా నాన్నని మరెవడో నాకిప్పుడు గుర్తులేదు ఎత్తుకుపోయాడని పంతులకి చెప్పాడు చలపతి. పంతులు చలపతి కూడా మా నాన్న చావు గురించి పంతులుగాడి బావ గురించి చాలా సైంటిఫిక్గా పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లు ఏ పేషెంట్ ఎందుకు చచ్చిపోయాడో చెప్పుకున్నట్టు చెప్పుకున్నారు. ఆ తర్వాత నీకు ఇంకేం కావాలో మిస్టర్ వెంకట సత్యం అని అడిగారు చలపతి. పోనీ మా అమ్మ అయినా 1000 ఏళ్ళు బతుకుతుందా అని అడుగుదాం అనుకున్నాను, కానీ బతకదని అతను ఎక్కడ చెప్పేస్తాడో అని భయపడి అడగడం మానేశాను. అటు పిమ్మట నా జాతకం చదివి చాలా విషయాలు చెప్పాడు చలపతి. వివరాలు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. నేను ఇంజనీర్ని అవుతానని కాబోలు చెప్పాడు. నేను ఇంజనీరింగ్ ఆఫీసులో గుమస్తాగా మాత్రం పనిచేశాను. నాకు 25 ఏట పెళ్ళవుతుందని, ఆ పెళ్ళాన్ని చచ్చిపోతుందని చెప్పాడని నాకు గుర్తు. నాకు 25 ఏట పెళ్లి అవ్వవలసిందే మా మేనమామ కూతురుతో, కానీ మా మేనమామ దాన్ని ఏ మంగళాడికైనా ఇచ్చి చేస్తాను గాని వాడికివ్వను అన్నట్ట. మంగళాడికైనా అని ఎందుకన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఇంతలో మా మామ కూతురు టైఫాయిడ్ పట్టుకుని చచ్చిపోయింది. నాకు మరి ఇంక మరో 10 ఏళ్లకు గాని పెళ్లి కాలేదు. నాకు 9 సంతానం ఉంటుందన్నాడు చలపతి. ఉందిరేమో, కానీ 3లోనూ ఒకడు చచ్చిపోయాడు. 2 కూతుళ్లే ఉన్నారు. ముందుకి ఎవరు పుడతారో ఎవరుంటారో ఏమి చెప్పగలం? మరికొందరు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు మరికొన్ని సంఖ్యలు చెప్పారు నా సంతానం గురించి.
చలపతి ఏమేమి ఆనాడు చెప్పాడో నాకు సరిగ్గా గుర్తు లేదు, కానీ నా భవిష్యత్తు సుమారుగా ఉంటుందని మాత్రం చెప్పాడు. నన్ను చాలా గ్లూమీ మూడ్లో పెట్టాడు. ఒక్కటి మాత్రం కొంత ఉత్సాహకరమైన విషయం చెప్పాడు. పేక్ కోసినా సరే నువ్వెవ్వణ్ణి దేహి అని ముష్టెత్తవు అన్నాడు. అందుకు మటుకు నేను కొంత సంతోషించాను. ఆ రాత్రి నేను పార్కు నుంచి ఇంటికి వెళ్ళేసరికి 9 గంటలైంది. కొంచెం నిస్పృహతో ఇదిగో అమ్మా జాతక చక్రం అని ఆ కాగితం మా బట్టల పెట్టి మీద పడేశాను. అప్పుడు చెప్పింది మా అమ్మ, అది నా జాతకం కాదట, మా పెద్దనాన్న కొడుకు వెంకట సత్యందిట. వాడు నాకంటే ఓ రోజు పెద్దట. నేను ద్వాదశి నాడు పుడితే వాడు ఏకాదశి నాడు పుట్టేట. పేరొకటే కదే, పేరొకటే ఉంటే అదే నీదనుకున్నానురా అంది మా అమ్మ. మా పెదనాన్న ఫకీరైపోయి ఆ రోజుల్లోనే మా ఇంట్లోనే చచ్చిపోయాడు. అతని కొడుకు వెంకట సత్యం పుట్టిన 6వ నెలలో మంచం కింది కుంపటి వేడికి పట్టెడు ముట్టుకోగా కాలిపోయి చచ్చిపోయాడట. వెంకట సత్యం చావు నా బతుకుని తలుచుకుని నేను నిట్టూర్చాను. ఇప్పటికీ నేను నిట్టూరుస్తూనే ఉన్నాను, కానీ మరోలా లేను. ముష్టెత్తవు అన్నాడు చలపతి. అదైనా నిజమైతే బావుండుననిపిస్తూ ఉంటుంది నాకు. కానీ అయ్యో, అది నా జాతకం కాదు కదా అని భయం వేస్తూ ఉంటుంది. 6వ నెలలో కాలి చచ్చిన వాడే ఎంతో అదృష్టవంతుడు నాకంటే అనిపిస్తూ ఉంటుంది. మీరింతవరకు జాతక కథ విన్నారు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1968వ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి